లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ వాలెట్ ప్లస్. సో, లేటెస్ట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది వాలెట్ ప్లస్ నుంచి. సో, అదేంటంటే కంప్లీట్‌గా అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేయాలి మనం. సో, కొత్త అప్డేట్స్‌తో వచ్చింది. సో, అది అప్డేట్ చేయకపోతే గనక మనకేదైనా రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే ప్రొడక్ట్‌కి యాక్సెప్ట్ చేయదు. ఓకే. సో, అది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. అండ్ మినిమమ్ $5 ఫీ అనేది పే చేయాలి. దిస్ ఈస్ ద కొత్త అప్డేట్ అన్నమాట. న్యూ అప్డేట్. ఓకే. సో, వెరీ రీసెంట్‌గా వచ్చిందనమాట ఇది అప్డేట్ అనేది. సో, చాలామంది తెలీదు. చాలామంది స్టూడెంట్స్ నేను గూడా చూడలేదు యాక్చువల్‌గా. ఈ 2 డేస్ నేను పట్టించుకోలేదు. లాస్ట్ 2 డేస్‌లో ఎప్పుడో వచ్చింది కొత్త న్యూ అప్డేట్ ఇది. సో, ఖచ్చితంగా అందరూ గూడా ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. ఓకే. ఎందుకంటే అంతకుముందు బేసిక్ సైన్ అప్ ప్రాసెస్ ఉండేది. బట్ ఇప్పుడు అది కాదు. ఓకే. కంప్లీట్‌గా కొంచెం చేంజ్ అయింది. సో, కొత్తగా ఎవరైతే కొత్త వాళ్ళైనా సరే, పాత వాళ్ళకి గూడా సరే సేమ్ ప్రాసెస్. ఆల్రెడీ ఎప్పటినుంచో ఉన్న అకౌంట్స్‌కి గూడా మనం మినిమమ్ $5 ఫీ అనేది పే చేయాల్సిందే. ఓకే. సో, అదేంటంటే జనరల్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఆఫర్స్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మందికొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిప్పిల్ ఈ ఆఫర్ నేను ప్రమోట్ చేయాలి అనుకుంటే రిక్వెస్ట్ పై క్లిక్ చేశాను. ఇలా చేస్తారు కదా జనరల్‌గా. చేసేటప్పుడు రిక్వెస్ట్ అప్రూవల్ పై క్లిక్ చేస్తాం కదా! చేశాక ఇది ప్రాబ్లమ్. యూ విల్ నీడ్ టు ఫిల్ ఔట్ యాన్ అఫిలియేట్ అప్లికేషన్ బిఫోర్ యూ కెన్ ప్రమోట్ దిస్ ఆఫర్. ఓకే. స్టార్ట్ పై క్లిక్ చేసేసి చెయ్యొచ్చు మనం. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే. సో, దీనిపైన చెయ్యొచ్చు. లేదంటే ఇక్కడికొచ్చాక మై అకౌంట్స్ అని ఉంది కదా! మీ యొక్క యూజర్ నేమ్ దగ్గర డ్రాప్ డౌన్ మెనూపై క్లిక్ చేసి దానిపై క్లిక్ చేసి మై అకౌంట్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఇచ్చాడు అకౌంట్ అప్లికేషన్ అని చెప్పేసి. ఓకే. దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే. ఇలా చేసి స్టార్ట్ నౌ ఉంది కదా! దీనిపై క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినా ఈ విధమైన అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఓకే. నేనైతే ఇచ్చేసాను. అండ్ ఇది నా యొక్క డెమో అకౌంటు. ఇక్కడ నేను డీటెయిల్స్ యాడ్ చేసేసాను. ఓకే. అండ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాండేటరీ చూసుకోండి. ఇక్కడ ఏవైతే మనకి స్టార్ మార్క్స్ ఉంటాయో అవన్నీ కూడా మ్యాండేటరీ అన్నమాట. చూసుకొని అవన్నీ ఫిల్ చేయాలి. స్టార్ మార్క్ లేనివి మీరు ఆప్షనల్‌గా వదిలేయొచ్చు. ఓకే. అండ్ లిస్ట్ ద బెస్ట్ కాంటాక్ట్ మెథడ్స్ ఫర్ అస్ టు గెట్ ఇన్ టచ్. ఓకే. మనకి ఏదైనా మెయిల్ ఇచ్చేసేయండి. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ .com కమ్యూనికేషన్ కోసం వాళ్ళు అడిగారనమాట. ఓకే. నేను నాది ఇచ్చేసాను. అంటే ఏదైతే నేను వాలెట్ ప్లస్‌లో ఇచ్చేసానో అదే ఈమెయిల్ ఐడీ ఇచ్చా. ఓకే. అండ్ అఫిలియేట్ ఇన్ఫో అండ్ మీకు సంబంధించిన అఫిలియేట్ ఇన్ఫో అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఓకే. అంటే హౌ లాంగ్ హావ్ యూ బీన్ డూయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ అని అడిగింది కదా! కొంచెం డీటెయిల్డ్‌గా ఇచ్చేసేయండి. ఓకేనా? ఓకే. సో, ఇవన్నీ ఫిల్ చేసుకుంటారనమాట. జనరల్ ఇన్ఫో అంటే మీ ఫుల్ నేమ్, అడ్రెస్సు, స్టేటు, పిన్ కోడ్, పోస్టల్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ సేమ్ టైమ్ అడ్రస్ వన్ సిటీ, కంట్రీ ఓకే. అండ్ ఎవ్రీథింగ్ అనమాట. టైమ్ జోన్, బిజినెస్ నేము ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడికొచ్చేసరికి లిస్ట్ ద బెస్ట్ కాంటాక్ట్ మెథడ్స్ అంటే మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసేయండి ఏదో ఓకే. నెక్స్ట్ అఫిలియేట్ ఇన్ఫో అంటే మీకు సంబంధించిన అఫిలియేట్ ఇన్ఫో ఇచ్చేసేయండి. ఓకే. ఇప్పుడు చూడండి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ అఫిలియేట్ మార్కెటింగ్ 2016 నేను 2016లో స్టార్ట్ చేశాను. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలా చేశాను. ఎస్‌ఈఓ చేశాను. యాడ్స్ రన్ చేశాను. అమెజాన్‌లో చేశాను. ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకేనా? సో, అదే విధంగా మీరు మెన్షన్ చేసుకోండి. ఓకే. మీకు నచ్చే విధంగా. లాస్ట్ 3 ప్రొడక్ట్స్ ఏవి మీరు ప్రమోట్ చేశారు అని అడిగింది. నేను ద క్లిక్ ఇంజిన్, ఆర్‌పీఎం, ట్రాఫిక్ బ్లాస్టర్, ఎడ్జ్ క్లిక్స్, ఇన్‌స్టంట్ బయర్ ట్రాఫిక్ అని చెప్పేసి ఇంకా ఉన్నాయి చాలా. కొన్ని రాసా. లాస్ట్ 3 అన్నారు కదా! 4 రాసా. మెన్షన్ చేశాను. అండ్ వాట్ ఈస్ యువర్ యావరేజ్ మంత్లీ సేల్స్ వాల్యూమ్ అంది. సో, నంబర్ అని ఇవ్వచ్చు. నేనైతే నంబర్ ఇవ్వలేదు. మీరు నంబర్ ఇచ్చేస్తే ఇచ్చేయండి. ఏమైనా మీకు సేల్స్ వస్తే. లేకపోతే మనం డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ క్లిక్ బ్యాంక్, డిజిస్టోర్ 24 జేవీస్ ఇవన్నీ ఫాలో అవుతాం కాబట్టి ఓవరాల్‌గా ఇచ్చానన్నమాట నేను. ఒక కొన్ని మంత్స్ ఎక్కువొస్తది. కొన్ని మంత్స్ తక్కువుంటది అని చెప్పేసి జనరల్‌గా ఇచ్చానన్నమాట నేను కంటెంట్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వాట్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్ డు యూ ప్రమోట్ ప్రొడక్ట్స్ అంటే ఒక వారియర్ ప్లసే కాకుండా క్లిక్ బ్యాంక్, జేవిజు, డిజిస్టోర్ 24, బైగోడ్స్, మ్యాక్స్ బౌంటీ నుంచి కూడా నేను ప్రమోట్ చేస్తూ ఉంటా. అది నేను మెన్షన్ చేశా ఇక్కడ. అదే విధంగా వాట్ మెథడ్స్ డు యూ యూజ్ టు జనరేట్ ట్రాఫిక్ టు సెండ్ టు అఫిలియేట్ ఆఫర్స్. జనరల్‌గా ఏ ట్రాఫిక్ సోర్సెస్ యూజ్ చేస్తారని అడిగారు.
సో, ఇవి మెన్షన్ చేశా ఇక్కడ. ఓకే. యాస్ ఎన్ అఫిలియేట్ మార్కెటర్ డిఫరెంట్ టాపిక్స్ వస్తాయి. ఎస్‌సిఓ అంటే బ్లాగింగ్ ద్వారా అంటే రివ్యూ బ్లాగ్స్ అటువంటియి. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ గాని, పింట్రెస్ట్ గాని, క్వోరా గాని అలా. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ మెయిన్‌లీ మనది ఇది కదా! అండ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ లైక్ గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, సోలో యాడ్స్. ఓకే. నేను కొన్ని ఇందులో చేయట్లేదు. బట్ అయినప్పటికి కూడా నేను మెన్షన్ చేశా. ఓకే. మీరు దీంట్లో ఏవో కొన్ని మెన్షన్ చేయండి. మీకు నచ్చినియి. ఓకే. నెక్స్ట్ వాట్ అడిషనల్ ఇన్ఫో వుడ్ యూ లైక్ టు షేర్ విత్ అస్? మీరేం నాతో షేర్ చేయాలనుకుంటున్నారని అడిగింది. ఓకే. సో, ఇక్కడేంటంటే నేను జస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేశా. ఈ మధ్య కాలంలో అంతా కూడా ఏఐ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్స్ లాంచ్ చేస్తున్నారు. అంత వర్కింగ్ కాదవి. అంత జెన్యూన్ కూడా కాదు ఫ్రాంక్లీ మనం మాట్లాడుకుంటే. అండ్ దట్ అవి ఎక్స్‌పైర్ అయిపోతాయి. ఎక్కువ రోజులు కూడా ఉండట్లా. సో, అందుకే నేను వాళ్ళకి సజెస్ట్ చేసింది వీడియో కోర్సెస్ లాంచ్ చేయమని చెప్పేసి. ఓకే. అంతకుముందు వీడియో కోర్సెస్ ఉన్నాయి. అంటే ఇన్ఫో ప్రొడక్ట్స్. ఓకే. ఓకే. సో, అటువంటివి చేయండి. దానివల్ల మనకి ఇటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయని సింపుల్‌గా నాకు నచ్చే విధంగా నేను మెన్షన్ చేశా. ఓకే. మీకు నచ్చింది. ఎగ్జాక్ట్‌గా మీరు కాపీ పేస్ట్ చేయకండి దయచేసి. ఎగ్జాక్ట్‌గా చేయకండి. ఓకే. నాకు నచ్చింది నేను చేశా. అండ్ ఫైనల్‌గా సిగ్నేచర్. మీ రియల్ నేమ్ ఇవ్వండి. ఎందుకంటే పేమెంట్ మీ ఐడీ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సుంటది. వన్స్ ఇది సబ్మిట్ చేశాక వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేశాక మళ్ళీ మన ఐడీ ప్రూఫ్ అడుగుతుంది. ఐడీ ప్రూఫ్‌లో దీంట్లో ఉన్న ప్రొఫైల్‌లోని ఇన్ఫర్మేషన్ అనేది మ్యాచ్ అవ్వాలి. చూసుకోండి. ఓకేనా? నేనైతే ఒరిజినల్‌గా ఉన్నది ఇచ్చేసా సిగ్నేచర్. తమ్మినేని రజనీకాంత్ అండ్ ఐ హావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌పై టిక్ చేయండి. చేశాక డేట్ అనేది ఇక్కడ ఎనేబుల్ అవ్వలేదు. ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఓకే. ఆటోమేటిక్ తీసుకుంటుంది డేట్ అనేది ఈ రోజుది. ఓకే. సో, ఇవి డీటెయిల్స్. చూసుకోండి ఇక్కడ ఉంది కదా! ఐడెంటిటీ వెరిఫికేషన్. యూ కెన్ కంప్లీట్ ద వెరిఫికేషన్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఎ ఫార్మ్. ఈ ఫార్మ్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక ఓకే. తర్వాత ఐడీ వెరిఫికేషన్ అనమాట. ఓకేనా? ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది తర్వాత అవుతుంది. ఫస్ట్ సబ్మిట్ చేసేసేయాలి ఇదైతే. ఓకే. అండ్ సోషల్ మీడియా ఏమైనా కనెక్ట్ చేయాలనుకుంటే ఫేస్‌బుక్ కనెక్ట్ చేయొచ్చు. లింక్డ్ఇన్ కనెక్ట్ ఓకే. నేనైతే సోషల్ మీడియాలో గూగుల్‌ని నేను కనెక్ట్ చేశా. ఇంకా ఏవైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకో దీన్ని ఈ కనెక్ట్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్‌లోకెళ్తది మీ ప్రొఫైల్‌లోకి. లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవుతారు. సో, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో, ఇవి కూడా అంతే. ఓకేనా? కనెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి. ఓకే. చేశాక ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసాం కదా! ఇచ్చేసాక కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఓకే. ఆర్ యూ రెడీ టు సబ్మిట్ దిస్ అప్లికేషన్ ఉంటుంది. యెస్. ఓకే పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి. వన్స్ సబ్మిట్ చేశాక కొంచెం టైం తీసుకుంటది. తీసుకున్నాక ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద లెజిటిమసీ ఆఫ్ అప్లికెంట్స్ అండ్ కీప్ యువర్ మార్కెట్ ప్లేస్ సేఫ్, వి రిక్వైర్ ఎ స్మాల్ అప్లికేషన్ ఫీ యాస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ వెరిఫికేషన్ ప్రాసెస్. క్లిక్ కంటిన్యూ బిలో టు కంప్లీట్ పేమెంట్ అండ్ దెన్ యూ విల్ బి రీడైరెక్టెడ్ టు ద ఫైనల్ స్టెప్. ఓకే. సో, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫీ అనేది పే చేయాలి. ఓకేనా? సో, కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఓకే. కంప్లీట్ యువర్ పర్చేజ్ అని వచ్చింది కదా! చెకౌట్‌లోకొచ్చాము. అఫిలియేట్ అప్లికేషన్ అనమాట. ఓకేనా? $5. సో, ఇక్కడ నేను కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి చెకౌట్ పై క్లిక్ చేస్తాను. సో, ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతది. ఓటీపీ వస్తే అడిగితే అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. లేకపోతే లేదు. కొన్ని సందర్భాల్లో అడగకపోవచ్చు గూడా. ఐయామ్ నాట్ రోబోట్ పై క్లిక్ చేస్తా అండ్ చెకౌట్ పై క్లిక్ చేస్తాం. చేశాక మీకు పేమెంట్ అయిపోతుంది. నేనైతే పేమెంట్ యాడ్ చేస్తా. పేమెంట్ అనేది ఇప్పుడు నేను ఇస్తున్నా. నాది యాక్చువల్‌గా డెమో అకౌంట్ ఇది. ఓకే. సో, మెయిన్ అకౌంట్‌కైతే ఆల్రెడీ యాక్సెస్ నేను చేసేసాను. సబ్మిట్ చేసేసాను. సో, నాకైతే అవసరం లేదు. మీరు చేయాలనుకుంటే మీ కార్డ్ డీటెయిల్స్ ఓకే. ఇంటర్నేషనల్ యాక్టివేషన్ ఉన్న కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. లైక్ మాస్టర్ కార్డ్స్, వీసా కార్డ్స్, ఎక్స్‌ప్రెస్ కార్డ్స్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్డ్ కార్డ్స్ లేకపోతే బ్యాంక్‌కెళ్ళి అడగండి. అండ్ నార్మల్ డెబిట్ కార్డ్‌తో కూడా ట్రై చేయండి. తీసుకోవచ్చు. పేమెంట్స్ ఈ మధ్యన తీసుకుంటున్నాయి. ట్రై చేయండి. ఓకే. క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేసేయొచ్చు ఇక్కడ. ఓకే. లేదా పేపాల్‌తో చేయొచ్చు. పే విత్ వాలెట్ ఒకవేళ మీ దీంట్లో ఎర్నింగ్స్ ఉంటే వాటితో వాలెట్ నుంచి తీసుకుంటుంది. సో, అలా కూడా ట్రై చేయొచ్చు మీరు. ఓకేనా? సో, ఈ విధంగా చేసేస్తే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? వన్స్ పేమెంట్ అయినాక. సో, నేనైతే వాలెట్‌తో చేసుకుంటాను. ఎందుకంటే వాలెట్‌లో నాకు కొంత ఎర్నింగ్స్ ఉన్నాయి. ఓకే. ఈ డెమో అకౌంట్‌లో కూడా ఎర్నింగ్స్ ఉన్నాయి కొంత. సో, నేను వాలెట్‌తో చేసుకుంటా. ఓకే. సో, నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐయామ్ నాట్ రోబోట్ పై క్లిక్ చేశా అండ్ పే విత్ వాలెట్ ప్లస్ వాలెట్. ఓకే. చార్జ్ $5 టు యువర్ వాలెట్ వాలెట్ ప్లస్ వాలెట్ అని అడుగుతుంది. యెస్ అని. ఓకే పై క్లిక్ చేయండి. ఓకే. సో, తీసుకుంటుంది ఆటోమేటిక్‌గా పేమెంట్. తీసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా పేమెంట్ చేసిన వెంటనే ఓకే అంది. తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ అనమాట. ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే ఫుల్ లీగల్ నేమ్స్ యాస్ ఇట్ అపియర్స్ ఆన్ యూర్ నేషనల్ ఐడెంటిటీ డాక్యుమెంట్. ఓకే. ఇప్పుడేం చేస్తామంటే సేమ్ అనమాట ఇంకా. లీగల్ నేమ్స్ ఇచ్చేసేయండి. మీ కార్డ్‌లో ఏవైతే ఉంటాయో అటువంటియి. ఆధార్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని ఓకే.
ఫస్ట్ నేమ్. ఓకే. ఇలా డేట్ ఆఫ్ బర్త్ కార్డ్‌లో ఉన్న విధంగా ఇచ్చేసేయండి. ఓకే. కార్డ్‌లో ఉండే విధంగా ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి. సో, ఇలా మనం ఎంటర్ చేశాక ఐడెంటిటీ వెరిఫికేషన్. థాంక్ యూ తమ్మిని అని క్లిక్ ద కంటిన్యూ బటన్ బిలో బిగిన్ టు వెరిఫికేషన్ ప్రాసెస్. ఓకే. దీనిపై క్లిక్ చేయాలి. కంటిన్యూ పై. సో, హాయ్ తమ్మిని Rajinikanth. As part of the Wire Plus Know Your Customer KYC process, we need to collect your identity details. Please ensure all the details provided are accurate. ఓకే. ఇలా అడుగుతుంది. సో, కిందకి ఇలా రండి. స్టార్ట్ పై క్లిక్ చేయండి. ఓకే. టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ మొత్తం చదవండి. చదివేసి ఓకేనా? యాక్సెప్ట్ పై క్లిక్ చేయండి. ఓకే. సో, మీ ఐడెంటిటీ ఏది ఇవ్వాలనుకుంటున్నారు? పాస్‌పోర్టా? లేదంటే డ్రైవింగ్ లైసెన్సా? నేషనల్ ఐడెంటిటీ కార్డ్. ఫ్రంట్ అండ్ బ్యాక్. నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డు. ఓకే. సో, ఒకటి రెడీ చేసుకొని ఫోటోస్ తీసుకొని క్లారిటీగా ఉండే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీ సిస్టమ్‌లో పెట్టుకొని అప్‌లోడ్ చేసేసుకోండి. ఓకేనా? సో, నేనైతే నేషనల్ ఐడెంటిటీ కార్డ్‌పై క్లిక్ చేశా. ఆధార్ ఇస్తా. ఇక్కడ కంట్రీ అడుగుతుంది. ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ప్రొవైడ్ ద ఫ్రంట్ యువర్ ఐడీ. ఫోటో మస్ట్ బి ఆఫ్ గుడ్ క్వాలిటీ. చూసుకోండి గుడ్ క్వాలిటీ ఉండాలి. క్యాప్చర్ యూజింగ్ ఫోన్ ఆర్ అప్లోడ్ అన్ ఎగ్జిస్టింగ్ ఫోటో. నేను మొబైల్ నుంచి తీసుకుంటాను. మీ మొబైల్ డైరెక్ట్‌గా నేను సిస్టమ్ నుంచి అప్లోడ్ చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి తీసుకోండి. లైక్ సిస్టమ్‌లో ఉంటే సిస్టమ్ నుంచి. ఓకేనా? సో, వన్స్ మనం ఫోటోస్ ఐడెంటిటీ మనం అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఇమేజ్ మాత్రం క్లారిటీగా ఉండాలి కాబట్టి తీసుకోదు. తర్వాత మనకొక లింక్ ప్రొవైడ్ చేస్తది. క్యూఆర్ కోడ్ లింకు. ఆ లింక్‌ని మీ మొబైల్‌లో ఓపెన్ చేయాలి. లేదా మీ మొబైల్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుందన్నమాట. కనెక్టెడ్ టు యువర్ మొబైల్ అని. ఓకే. ఇలా వచ్చిన తర్వాత మీ మొబైల్‌లో టేక్ ఎ సెల్ఫీ అని ఉంటుంది. టేక్ ఎ సెల్ఫీ. ప్లీజ్ ఫాలో ద గైడ్‌లైన్స్ బిలో. లుక్ స్ట్రెయిట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. రిమూవ్ యువర్ గ్లాసెస్ ఇఫ్ నెసెసరీ. గ్లాసెస్ పెట్టుకోకుండా స్ట్రెయిట్‌గా నిల్చొని మొబైల్‌లో మనం మన ఫోటో తీసుకోవాలి. మన మొబైల్‌లో టేక్ ఏ సెల్ఫీ. ప్లీజ్ ఫాలో ద గైడ్‌లైన్స్ అంటే స్ట్రెయిట్‌గా పెట్టేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఆ లింక్ పై క్లిక్ చేయగానే మనకి మొబైల్‌లో ఒకటి ఓపెన్ అవుతుంది. మొబైల్‌లోనే ఓపెన్ చేయాలన్నమాట లింక్. ఓకేనా? సో, ఆ మొబైల్ స్ట్రెయిట్‌గా పెట్టేసి నెక్స్ట్ పై క్లిక్ చేసి స్ట్రెయిట్‌గా పెట్టేసి ఫోటో తీసుకొని సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈకేవైసీ అనేది వెరిఫై అవుతది. ఓవరాల్‌గా పేమెంట్ అని తీసుకొని అప్పుడు యాక్టివేట్ అవుతదన్నమాట. మీ ఓఆర్ఐ ప్లస్ అకౌంట్ అనేది రివ్యూకెళ్ళి వన్స్ రివ్యూ అయ్యాక యాక్టివేట్ అయిన తర్వాత అప్పటి నుంచి మన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఈ విధంగా చేయాలి. ఓకే. వన్స్ మీరు సెల్ఫీ తీసుకున్నాక మీ మొబైల్‌లో ఓకే. ఇలా కరెక్ట్‌గా తీసుకోవాలి అది కూడా. ఆటోమేటిక్‌గా తీసుకుంటది. నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేశాక థాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ యువర్ డీటెయిల్స్ అని వస్తది. ప్లీజ్ సబ్మిట్ యువర్ వెరిఫికేషన్ నౌ అని ఉంటది. ఓకే. ఐడీ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసాము. అప్‌లోడ్ చేసాము అండ్ సెల్ఫీ కూడా అప్‌లోడ్ చేసాం మనం ఫోటో తీసుకొని. ఓకేనా? ఇలా వస్తదనమాట. సెల్ఫీ గాని తీసుకున్న తర్వాత అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తాం. తర్వాత ఇలా వస్తుందనమాట. సక్సెస్‌ఫుల్‌గా అప్‌డేట్ అయినట్లుగా. సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఓకే. థాంక్ యూ. యూ విల్ నౌ బి రీడైరెక్టెడ్ టు వారియర్ ప్లస్ అకౌంట్. సో, సబ్మిట్ చేసిన తర్వాత ఇలా రీడైరెక్ట్ అవుతుంది. వారియర్ ప్లస్‌లోకి మీ మెయిన్ డాష్‌బోర్డ్‌లోకి ఇలా చూపిస్తుంది. యూ యూ కంప్లీట్ ద ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. ఇట్ విల్ బి రివ్యూడ్ సూన్. రివ్యూ చేస్తది. అండ్ అప్లికేషన్ అనేది యూ సబ్మిటెడ్ ద అప్లికేషన్. ఈ డేట్‌ని సబ్మిట్ చేసాం. వన్స్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ మేడ్ యూ విల్ బి నోటిఫైడ్ వియా ఈమెయిల్. ఓకే. మీ ఈమెయిల్‌కి నోటిఫై చేస్తది ఈమెయిల్ ద్వారా. మనకి మెయిల్ వస్తది. వన్స్ అది మీకు ఓకే. ఒకవేళ అప్రూవల్ అనేది ఓకే అయితే అప్పుడు వారియర్ ప్లస్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా పెండింగ్‌లో ఉంది. వన్స్ అది యాక్టివేట్ అయ్యాక మనకి ఇక్కడ యాక్టివ్ అని చూపిస్తది జనరల్‌గా. ఇంక వర్క్ అవుతది స్మూత్‌గా ఇంకా. అప్పుడు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఆఫర్స్ ప్రమోట్ చేసుకోవచ్చు వారియర్ ప్లస్ నుంచి. సో, ఇదే అండి ప్రాసెస్. ఓకేనా? కొంచెం లిటిల్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. బట్ ఫాలో అవ్వండి. స్టెప్స్ ఫాలో అవ్వడమే. ఈ వీడియో అనేది ఇస్తాను కదా! వీడియో ఎగ్జాక్ట్‌గా ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.